యాకోబు యొక్క జీవిత చరిత్ర 20వ అధ్యాయము 19వ వాక్యం నుండి ప్రారంభమైంది. ఈ యాకోబుకు అర్థం ఏంటంటే డిసీవర్, మోసగాడు, మోసం చేసేవాడు. వాస్తవమే అన్నకు మోసం చేసాడు, వాస్తవమే నాన్నకు మోసం చేసాడు, వాస్తవమే వాళ్ళ జీవితంలో మోసం చేసి పరిగెత్తినటువంటి వ్యక్తి అతను. ఈజ్ నాట్ అ గుడ్ మ్యాన్, ఈజ్ అ చీటర్. మోసం చేసేవాడు. వినాలి 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 వినాలి. మోసం చాలా భయంకరం. ఆమేన్. మోసము చాలా భయంకరం. జతలో ఉండి మోసం చేసే వాళ్ళు కలరు. జతలో ఉండి మోసం చేసే వాళ్ళు కలరు. జతలో ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్ళు కలరు. వీరిని అందుకనే ప్రభు వారు చక్కగా చెప్పారు, మిమ్మల్ని యాడు పంపిస్తున్నాను, తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను అంటాడు. తోడేళ్ళు నవ్వతాయి, మీకు తెలుసా? తోవేలు అరిచేది అంటే నవ్వతాయి. అవి మనిషి నవ్వినట్టుగానే నవ్వుతాయి. విషయం అర్థమవుతుందా మీకు? నవ్వినట్టుగానే నవ్వుతాయి. మన మనిషి అనుకుంటే పొరపాటు, తప్పకుండా ఈ మనల్ని చీల్చి చెండాడతాయి. మనుషులు ఉన్నట్టుగానే మంచిగానే ఉంటారు, కానీ ఎప్పుడు తోడేళ్ళలాగా మనం లాగేస్తారో తెలీదు. నీకు అర్థమవుతుందా? ఇంకొక విషయం క్లియర్గా చెప్తా చూడండి. యథార్థంగా మనిషిని అడిగి తీసుకునేది వేరు, మనిషి లేకుండా వెనకాల చేసేది వేరు. దాన్ని మోసం అంటారు, లేకుంటే దాన్ని దొంగతనం అంటారు. యథార్థంగా చేసేది మంచితనం అంటారు.